ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజా రో టాక్స్. బాడీస్ ఇది ఒక హాలీవుడ్ వాళ్ళ మూవీ. తెలుగులో అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక 1.5 hours అయితే ఉంటుంది. మరి చెప్పాలంటే కామెడీ, డ్రామా, హర్రర్ అండ్ థ్రిల్లర్గా ఉంటుంది. యావరేజ్ మూవీ, మరీ అంత ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. కొంచెం యావరేజ్, కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈలోపు నా సిన్సియర్ రిక్వెస్ట్, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి ఈలోపు ప్లీజ్. నా కోసం కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, కొంతమంది గర్ల్స్ అందరూ కలిసి ఒక బాయ్స్తో కలిసి ఒక ఇంట్లో ఏంటంటే పార్టీ చేసుకుంటూ ఉంటారనమాట. ఆ పార్టీ చేసుకుంటూ ఉంటే సడన్ టైంలో ఏంటంటే అందరూ కలిసి ఒక గేమ్ ఆడుతూ ఉంటారు, బాడీస్ అని చెప్పి. ఆ గేమ్ ఆడుతూ ఉంటే సడన్ టైంలో ఏంటంటే అందరూ కలిసి ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది, ఏమైంది అనేది పెద్ద సస్పెన్స్ అనమాట. ఎవరు చంపుతున్నారు, ఎలా చంపుతున్నారు, అసలు ఏమైంది, ఆ ఇంట్లో ఏమన్నా ఉందా, లేదంటే వీళ్ళే కొట్టుకొని చచ్చిపోతున్నారు ఏంటి అనేది మాత్రం మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. సినిమా ఇంకా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడుకోవాలంటే స్టార్టింగ్ మంచి రొమాన్స్ కిస్సులతో స్టార్ట్ అవుతుంది. ఒక ఇద్దరు గర్ల్స్ రొమాన్స్ కిస్సింగ్ అంతా ఈ ఫారెన్లో అంతా కామనే కదా, ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఇదంతా దాని తర్వాత కొంచెం అందరు కలిసి పార్టీ చేసుకోవడం, ఎంజాయ్ చేసుకోవడం, ఇదంతా. ఇంకా ఈ సినిమా ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫ్రెండ్స్, ఇంక వీళ్ళ యాక్టింగ్ కూడా కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా అంతా కూడా కొంచెం స్లోగానే ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. తర్వాత మధ్యలో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మళ్ళీ స్లో అవుతూ ఉంటుంది. ఓవరాల్గా సినిమా యావరేజ్గానే ఉంది ఫ్రెండ్స్. మరీ అంత ఇంట్రెస్ట్గా కానీ హైలైట్గా కానీ ఎక్కడ అనిపించదు. కొన్ని ప్లేసెస్లో కొంచెం మనకు కూడా కొంచెం బాగుంది ఫీలింగ్ వస్తుంది, మరీ అంత బాగోదు. కొంచెం యావరేజ్ మూవీ అని నన్ను అడిగితే. ఇంకా ఫ్యామిలీతో చూడవచ్చా లేదా అంటే ఫ్యామిలీని కొంచెం అవాయిడ్ చేసేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి రొమాన్స్ అండ్ ఎక్స్పోజింగ్ అండ్ హర్రర్ అండ్ కొంచెం లైట్గా అలానే ఉంటుంది. కొంచెం యావరేజ్ సినిమా అయితే ఫ్యామిలీతో చూడకుండా నా రిక్వెస్ట్ నేను చెప్తున్నా. ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి ప్లీజ్. థ్యాంక్ యూ.